స్తోత్రం పలుకుతాను. ఏసే సర్వాధికి చూసి సదా ఎక్కడికి నడిపిస్తున్నా దేవా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా రాజా, నీకు రోజులు పట్టి తండ్రి వందనాలు ప్రభా. దేవా, చెప్పబడిన వాక్యాలను బట్టి తండ్రి వందనాలు ప్రభా. ఇదిగో నా రాజా, దేవా ప్రతి ఒక్కరు తండ్రి దాన్ని వాళ్ళ హృదయమైన పలకలు మీరు రాసుకుని కృప సహాయాన్ని దయచేయండి నా రాజా. దేవా, ఆవగించేంత విశ్వాసంతో తండ్రి మీ పరదేశంలో తండ్రి కృప సహాయాన్ని తండ్రి దయచేయమంటున్నాను. నేను ఏమంటుంది తగ్గించుకుని నామని అదేటువంటి తీసుకున్నాము అగ్నిపై మళ్ళీ వేస్తున్నాను తండ్రి. అందరూ బాగున్నారా? దేవుడి కృప వల్ల మనకి ఇంకో సంవత్సరంలో మన పాప జీవితాన్ని వదిలి పశ్చాత్తాపడడానికి మనకి ఇంకొక సంవత్సరాన్ని దేవుడు దయచేసాడు. అయితే ఇప్పుడు 40 రోజుల పాటు మనము దేవుడిని ఆరాధిస్తున్నాం కదా. అయితే ఇంత సమయం మనకు ఎందుకు ఉంది అని అంటే, ఒకవేళ ఒక గ్లాస్లో మట్టి ఉంది, ఆ మట్టితో పాటు తీసుకెళ్ళి ట్యాప్ కింద నల్ల కింద పెట్టి నల్ల ఓపెన్ చేస్తే అందులో వాటర్ పడి ఏమవుతుంది, అందులో ఉన్న మట్టి అంతా పోయి అది క్లీన్ అవుతుంది. సో మనకు దేవుడు ఈ 40 రోజులు ఎందుకు ఇచ్చిందంటే, మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఆయన ఇచ్చిన మరొక అవకాశం అన్నమాట. అయితే మనము ఇప్పటి వరకు ఇది 3వ మాట, మనము 2 మాటలు ధ్యానించుకున్నాం కదా. మొదటి దాంట్లో మనకు ఏం కనిపిస్తుంది అంటే, ఆయన ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఏమని, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు అని ఆయన క్షమాపణ అంటే మనకు క్షమాపణను ఇస్తున్నాడు అనమాట, మనను క్షమిస్తున్నాడు. 2వ మాటగా మనను ఆశీర్వదిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు అంటే ఇష్టమే కదా. మనం నార్మల్గా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఫస్ట్ కళ్ళు మూసుకొని మనకి ఏం కావాలో మనం కోరుకుంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు ముఖ్యం కాబట్టి. అయితే 3వ మాటకు వచ్చేసరికి ఏంటి అని అంటే, ఆజ్ఞ. మనకి ఇచ్చిన ఆజ్ఞలో అందులో బాధ్యత అనేది కనిపిస్తుంది. మనకున్న 10 ఆజ్ఞల్లో అంటే దేవుడికి అప్పుడే ఆయన సర్వాధికారి కాబట్టి ఆయనకు ముందే తెలుసుకోవచ్చు. ఎక్కువ మాటలు మాట్లాడితే ఈరోజు మనం డిస్కస్ చేసినప్పుడు టైం లాంగ్ అయిపోతుంది అనుకున్నారు. ఆయన 7 మాటలు చెప్పి అది ముగించింది అనమాట. అయితే ఈ 7 మాటల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము మనము ఈరోజు చెప్పుకుంటున్నాం. అయితే 3వది ఏంటి అని అంటే, ఆయన తన యొక్క బాధ్యతని చూపిస్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ 3వ మాట ఏంటి అంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అయితే ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇందాక చదివింపు 25 నుంచి 27 దాంట్లో మనము అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తనతో చెప్పాను, తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. అయితే ఆ దేవుణ్ణి శిక్షించే సమయంలో అక్కడ ఏంటంటే, ఈ కాలంలోనైనా కూడా పలానా వాళ్ళ కొడుకు జైల్లో ఉన్నాడు అని అంటే అది గొప్ప విషయమా? లేదు కదా. అంటే అది ఒక బాధాకరమైన విషయం. ఇప్పుడు యేసయ్య శిలువ వేయబడిన తర్వాత ఆయనకు తెలుసు ఆయన పునరుద్ధరణ జరుగుతుందని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా తన యొక్క తల్లి బాధ్యతని యోహాను చేతిలో ఎందుకు పెడుతున్నాడు అని అంటే, ఈయన వచ్చింది దేనికి? మనకు దేవుడు, నేను ముందు వాక్యాలు చెప్పినప్పుడు కూడా చెప్పిన ఏంటి అంటే, మనకి ఏం అవసరమో అది ఇవ్వడానికి దేవుడు వచ్చిండు. మనకు డబ్బు మాత్రమే అవసరమైతే డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంది కదా. మనకు కావాల్సింది ఏంటి? రక్షణ. మనము మన పాప జీవితాన్ని వదిలేసి మన దేవుల్లో ఉండడానికి మనకు రక్షణ కావాలి. ఆ రక్షణ కొరకై మనకి 7 మాటలు ఆయన ఇచ్చిండు. ఇందులో మన బాధ్యత, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిండు. సరే, ఫస్ట్ మనము మనం జన్మించడానికి ప్రధానం ఎవరు? మనకు తల్లిదండ్రులు కదా. ఆయన వచ్చి మనం రక్షించడానికే వచ్చిండు, పాపరక్షణ కోసమే వచ్చిండు. కానీ ఆయన భూలోకానికి రావడానికి సహాయపడ్డ మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అని అంటే తల్లిదండ్రులు. కాబట్టి ఆయన యొక్క బాధ్యతని ఆయన నిర్వర్తించుకోవాలనుకుంటున్నాడు. అక్కడ అంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుడు ఒక మగతని చేతిలోనే తన తల్లిని పెట్టిండు అని అంటే, ఆడపిల్లలు ఏంటి, పెళ్లి చేసుకొని అతనంటే వెళ్ళిపోతారు కదా. అంటే అతని నార్మల్గా ఈ కాలంలోనైనా కూడా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తరింటికి వెళ్తుంది అంటే అత్త వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆమెతో పాటు కట్నం కదా. తల్లి తీసుకొని వస్తా అనుకుంటున్నారు కదా, లేదు కదా. అయితే పురుషులకు ప్రధానమైన బాధ్యత ఉంది తల్లిదండ్రుల పైన, ఆడపిల్లలకు కూడా ఉంది. అంటే పెళ్ళైన తర్వాత వదిలేన వాళ్ళని పట్టించుకోవద్దంటే అది కాదు. కానీ పురుషులకు, స్త్రీకి తలగా ఎవరున్నారు? పురుషులు. అంటే పురుషులకు ఒక పెద్ద బాధ్యత ఉంది. ఏంటంటే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడం. అలా యోహాను చేతిలో ఆయన పెట్టాడు. అయితే నార్మల్గా మనం కూడా మన తల్లిదండ్రుల మీద కోపడడం కానీ, నార్మల్గా ఏదైనా చెప్పేటప్పుడు నీకేం తెలుసు అని అంటాం. నేను
దాని ప్రకారంగా మనం నడుచుకోవడం. ప్రపంచంలో మనల్ని ఏం మన నుంచి ఏం ఆశించకుండా మనల్ని ఒక ఏదైనా మనం నార్మల్గా ఆశించి ఎవరి మీద ప్రేమ చూపుతాడేమో, కానీ నిస్వార్థంగా ఎవరైనా మన మీద ప్రేమ చూపుతున్నారు అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు ఎవ్వరు కూడా పాడవ్వరు. ఎందుకంటే మన నార్మల్గా మన యొక్క బాధ్యత మొత్తం ఎవరి మీద ఉంటుంది? తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో వాళ్ళ వృద్ధాశ్రంలో మనము వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ మాట వినాల్సిన బాధ్యత ఉంది. దేవుడు ఏమో చెప్తున్నాడు అంటే ఎఫ్ఎస్సి 6:2 చూసినట్లయితే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సంబంధించు. వాళ్ళకు మేలు, వాళ్ళ మేలు ఆనందం కోసం కాదు, నీ మేలు కోసమే. నీ మేలు కలగాలి అంటే వాళ్ళ మాట విను. నువ్వు జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అంటే వాళ్ళే ముఖ్యం. మన నుంచి ఏం ఆశించకుండా మనము చెడిపోకుండా ఉండాలంటే వాళ్ళ మాటలు వినాలని మన కోసమే. ఏమంటున్నాడు? నీకు మేలు కలిగినట్లే, మనకు దీర్ఘ ఆయుష్ ఉండడానికి, మనకు మేలు కలగడానికి వాళ్ళని చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఇళ్లలో చూసుకున్నట్లయితే పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి మగవాళ్ళకి. బాధ్యతలలో మొట్టమొదటిగా వచ్చిన తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇద్దరికి, భార్యకి, భర్తకి. ఎవరైనా కూడా ఎట్లా చూసుకుంటారు? చిన్నప్పుడు మనం ఇలా చూసినట్లయితే ఎంత ప్రేమ ఉంటుంది కదా తల్లి. ఇప్పుడు తన కొడుకో కూతురో పడిపోతే సరే పాడేస్తారా, వదిలేస్తారా? లేదు కదా. ఇంకా లోపల నుంచి వేదన వస్తుంది. అదేవిధంగా అటువంటి ప్రేమ వాళ్ళ ఉద్యోగంలో మనం కూడా ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళకు లోబడి ఉండాలి. దేవుడే తన బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన లోకరక్షణ కోసమే వచ్చింది. మనందరినీ రక్షించేసి మన పాపాలన్నీ కడిగేసి మరణించి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయనకంటూ ఒక బాధ్యత ఉంది, తన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఆయనకు గుర్తుంది. అదేవిధంగా ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఏంటి అని అంటే పిల్లలు ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత మనకు ఒకసారి ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ప్రధానం. వాళ్ళే మన ఆశ మొత్తం వాళ్ళకే మన బాధ్యతలు ఉంటాయి, మన ఇష్టం వాళ్ళకి తెలిసి అంత అయిపోయిన తర్వాత మనకు ఒక స్టేజ్ వచ్చి మనం పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను ఎంత ప్రేమించినామో అంతకంటే ఎక్కువ ప్రేమ మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. ఎందుకంటే వారి నుంచి వస్తారు కాబట్టి. ఇంకా తల్లిదండ్రుల కన్నా బాధ్యతలు మనం చూసుకుంటారు, కానీ వీళ్ళ మీద మనకు ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కదా, పిల్లల్ని చూసుకున్నాం. అదేవిధంగా మనము ఇక్కడ దేవుడిని చూసుకున్నట్లయితే ఆయన ఏ విధంగానైతే తల్లి పైన బాధ్యత ఉంచుకున్నాడో పిల్లలమైన మన మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆయన మనము ఇప్పుడు ఈ టైంలో మనం కొన్ని కష్టాలలో ఉండొచ్చు, కొన్ని బాధలలో ఉండొచ్చు. ఒక నిమిషం అనిపిస్తుంది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేను చేసిన ప్రార్థనలన్నీ ఏమైపోతున్నాయో, అసలు నా ఆరాధన దేవుడికి చేరుతుందా లేదా అని. ఇప్పటికీ మనం వేదన పడుతుండొచ్చు, పిల్లల విషయంలో వేదన పడుతుండొచ్చు, పిల్లల విషయంలో వేదన పడుతుండొచ్చు, ఎవరి విషయంలో తల్లిదండ్రుల విషయంలో వేదన పడుతుండొచ్చు. ఒక రోజు అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు దేవుడు ఏం చేశాడు? నేను వెళ్ళిపోతున్నా, అందరినీ రక్షించేసా, నేను మళ్ళీ పునరుద్ధరణ అవుతా అని ఆయనకు తెలిసినప్పటికీ కూడా ఆయన బాధ్యత మర్చిపోలేదు. తల్లి విషయమనే బాధ్యత మర్చిపోలేదు అంటే పిల్లల విషయంలో కూడా ఆయన మర్చిపోడు. మనం ఆయన ఎందుకు లోబడి ఆయన కోసం మనము జీవించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆశీర్వాదాలను మనకిస్తాడు. అయితే ఒక స్టోరీ చెప్పుకున్నాము, చిన్న స్టోరీ, ఒక 2 నిమిషాలు చూపిస్తా. అయితే ఒక ఆమె ఉంటారనమాట, వాళ్ళ పిల్లలు అబ్రాడ్స్లో సెటిల్ అవుతారు. అయితే పెంపుడు జంతువులను పెంచుకోవడం అందరికీ ఇష్టమే కదా, ఇంకా ఎంత ప్రేమ ఉండే మనకు. అయితే ఆమె అట్లా అనుకుంటారు, ఏదైనా పెంచుకుందామని అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఆమెకి ఎందుకో ఒక ఆలోచన వస్తుంది, అనకొండని పెంచుకుందామని అనుకుంటారు. అనకొండ అంటే పెద్ద పాము, దాన్ని పెంచుకుందామని అనుకుంటారు. ఆమెకి ఆలోచన ఎందుకు వచ్చింది? అనుకున్న తర్వాత వెళ్తుంది, పెట్ షాప్కి వెళ్తుంది. అంటే అప్పుడు పెట్ షాప్కి వెళ్ళి నాకు ఇట్లా అనకొండ వాళ్ళంటే పెంపుడు జంతువు కాదు, అదేమి ఇక్కడ ఉంటుందని చెప్పి వాళ్ళు అన్నప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో వెళ్ళి అక్కడి నుంచి పట్టుకొచ్చుకుంటుంది. దాన్ని ప్రేమగా పక్కన పట్టుకోబెట్టుకుంటుంది, దాన్ని పుట్టు పెడుతుంది. కొన్ని రోజులు గడుస్తూ ఉంటే ఒక 1 week 2 weeks అయిన తర్వాత అది తినడం మానేస్తుంది. ఏం తినదు. ఈమెకు వేదన కలుగుతుంది, ఎందుకంటే పిల్లల్లాగానే పెంచుకుంటాం కదా ఏ పెట్ అయినా కూడా. అయితే తీసుకొచ్చుకుని పెంచుకుంటే ఆమె బాగా బాధ అవుతుంది. అయితే డాక్టర్ దగ్గరికి తీసుకుపోదామని చెప్పేసి తీసుకెళ్ళి పాపం నా పాము అసలు ఏం తింటలేదు, అసలు ఏమైందో కొంచెం చూడండి అని అంటే డాక్టర్ అంతా చెక్ చేస్తాడు. చెక్ చేసి ఏమని చెప్తాడు అంటే, అమ్మ అది నేను మింగేద్దామని చూస్తుంది, నేను మింగడానికి దాని కడుపులో ప్లేస్ కావాలంటే ఎన్ని రోజుల నుంచో ఫుడ్ ఆపేయాలి కదా, అందుకు
అదొక 2 వారాల పాటు ఏం తినకుండా నిన్ను మింగేసి దాన్ని అరిగించుకుందామని చూస్తుంది అని చెప్తాడు. ఈ విధంగా మనము తాత్కాలికమైన ఆనందం కోసం ఏ పాపంలో ఉన్నప్పటికీ కూడా అది మనల్ని మింగడానికే చూస్తారు. ఇన్ని బాధలు ఉన్నాయి నాకు, ఇది నాకు తృప్తిని ఇస్తుంది అని మనం ఒక పాపం వైపు వెళ్ళినప్పుడు అది ఎప్పటికీ మనకు మంచి కలిగనివ్వదు, అది మనల్ని తింటది, దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఆయన యొక్క బాధ్యత ఏ విధంగా అంటే వాళ్ళ తల్లిదండ్రుల తల్లి మీద ఉందో మన మీద కూడా అదే బాధ్యత ఉంది. మనము మనకు ఒకటి ఉంటుంది కదా, ఆయన సంకల్పము చొప్పున నడిచి వారికి మాత్రమే సర్వము సమకూడి జరుగుతుంది. మనం ఒకటి ఆశిస్తున్నాము ఆయన నుంచి ఆశీర్వాదం అన్నప్పుడు మనం ఆయనకు లోబడి ఉండాలి. ఎంత చిన్న పాపమైనా కూడా అది మనల్ని మింగివేసి పరలోక రాజ్యానికి మనల్ని దూరం చేస్తుంది. కాబట్టి ఏ పాపం కూడా మనలో ఉంచుకోకుండా ఏ విధంగానైతే ఒక చెడిపోయిన బాటిల్ని లేదా గ్లాస్ని ఒక నల్ల కింద పెట్టినప్పుడు ఆ పాపం అంతా ఆ మట్టినంతా తీసేసి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తుందో ఆ వాక్యాన్ని కూడా మనం వింటున్న వాక్యాన్ని కూడా మన లోపల ఉంచుకొని ఒక ఆవగించంత విశ్వాసమైనా సరే, ఆవగించగా ఎందుకు అంటారు అంటే ఆవగించ వేరే షేప్లలో ఉండడం చూసినా అది రౌండ్గానే ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. అది లేదు అంటే దేవుడి ఉన్న విశ్వాసము ఇంకా వేరే ఏ పాపాలు కూడా